ఓంకార ఉచ్చారణ పితృరుణం. ఓంకార ఉచ్చారణ ఋషిరుణం. ఓంకార ఉచ్చారణ దైవరుణం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను మీ బాబా పాండంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, మోటివేషన్ ట్రైనర్, మనీ ది హనీ ప్రోగ్రామ్ క్రియేటర్. సో తప్పనిసరిగా మీ జీవితంలో అపురూప విజయాలు సాధించాలని నేను సదా వేడుకుంటున్నాను. నేను ఉదయం సాయంత్రం చేసే నిత్యాగ్నిహోత్రంలో కూడా మా యొక్క వ్యూవర్స్ కావచ్చు, మా యొక్క శిష్యులను కావచ్చు, మేము సదా కూడా మేము సంకల్పం చేస్తూ ఉన్నాం గత 20 సంవత్సరాలుగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. మన తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి వ్యూవర్స్కి అందుతుంది ఈ జ్ఞానం. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. చాలామందితో నేను మాట్లాడకపోయినా దాదాపుగా రోజు 500 నుంచి 1000 కాల్స్ వస్తూ ఉంటే నేను దాంట్లో 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక్క నిమిషం మాట్లాడినా ఇన్ని గంటలు మాత్రం నా దగ్గర లేదు కదా. నేను షూటింగ్లో ఉండొచ్చు, క్లయింట్స్తో నేను విజిట్ చేయొచ్చు వాళ్ళకి. సో అందుకోసమే నా ట్రావెల్ కూడా నేను ఒక చోట నేను కాశీ వెళ్తుంటాను, ఢిల్లీ వెళ్తుంటాను, తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాను నేను. సో నేను కూడా మీకు శిక్షణ ఇస్తూ నేను శిక్షణ తీసుకుంటాను. అప్ టు డేట్లో నిత్య విద్యార్థిగా ఉంటున్నాను నేను. సో ఈరోజు న్యూమరాలజీలో ఖచ్చితంగా మనం బలరేఖల గురించి తెలుసుకుంటున్నాం. ఆ బలరేఖలు మీ జీవితంలో 1000 ఏలుగున బలం చేకూర్చడంలో ఎలాంటి డౌట్ లేదు. సో లేని వాళ్ళు బాధపడిన అవసరం లేదు. వాళ్ళకు తప్పనిసరిగా ఆ బలరేఖలు లేకున్నా వాళ్ళ యొక్క ఆ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆ పేరు కావచ్చు, ఆ వాడే మొబైల్ నెంబర్ కావచ్చు, ఏదో ఒక రెమెడీ ఉంటుంది. మిత్రులారా, జీవితంలో దేవుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక హ్యాండిక్యాప్డ్ చేశాడు అనుకోండి, ఒక కాలుగా ఒక చేతో ఏదో డిఫరెంట్లీ ఏబుల్డ్ పుట్టాడు అనుకోండి, ఎక్కడో మళ్ళీ దానికి సంబంధించిన ఒక ఐటెం ఎక్కువ ఇస్తాడు. సో లేదు అని బాధపడద్దు, ఉన్న దాంట్లో సంతోషపడండి. సో ప్రయత్నం చేయండి. ప్రయత్నం మానవ లక్షణం అన్నారు. ప్రాక్టీస్ 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 మ్యాన్ పర్ఫెక్ట్. సో అందుకోసమే మీరు 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చారనుకోండి, ఆనందపడండి. కానీ అక్కడితో ఆగకండి. ఇంటర్మీడియట్లో రండి, డిగ్రీలో రండి, పీజీలో రండి, పిహెచ్లో రండి. జీవితంలో కూడా టాప్ పొజిషన్లో ఉండండి. సక్సెస్ అనేది ఫుల్ స్టాప్తో ఆపకండి. అది సక్సెస్ కాదు, కామాలే ఉంటాయి సక్సెస్కి అని నేను చెప్తున్నాను కాదు. మహేష్ బాబు అన్ని సినిమాలు చెప్పిండు కదా, లేదు మహర్షి సినిమాలు చెప్పిండు కదా. ఓకే, ఆయన జర్నీ కూడా 98, 97, 99లో రాజకుమార్తో ప్రిన్స్తో స్టార్ట్ అయింది. ఆయన జీవితంలో దాదాపు 25 సినిమాలు తీశాడు. సో ఆయన జీవితంలో కూడా ఒక సినిమాకి చాలా క్రియేటివిటీ అనిపిస్తలేదా, క్రియాశీలత డిఫరెంట్గా ఉన్నాడా లేదా? రాజకుమార్లో ఒకలాగా, వంశీలో ఒకలాగా, మురారిలో ఒకలాగా, అతడు సినిమాలో ఒకలాగా, స్పైడర్లో ఒకలాగా, శ్రీమంతుల్లో ఒకలాగా, బిజినెస్ మ్యాన్లో ఒకలాగా, పోకిర్లో ఒకలాగా, ఒక్కడిలో ఒకలాగా. చూసారా ఎన్ని ఉన్నాయి? సో బాబీ, నాని, ఎన్నో ఉన్నాయి కదా ఆయన సినిమాలన్నీ కూడా. సో సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన జీవితంలో కూడా బలరేఖలు ఉన్నాయి. ఆ బలరేఖలే ఈ విధంగా శ్రీమంతుడు, తర్వాత బృందావనం, ఏదో సినిమాలు తీశారు కదా ఆయన, బ్రహ్మోత్సవం, తర్వాత నెక్స్ట్ శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, తర్వాత స్పైడర్, తర్వాత భరత్ అనే నేను. అసలు పొలిటికల్ లైఫ్లోనే అట్లాంటి మూవీ చాలామందికి అప్రిషియేట్ అయిపోయింది ఆ సినిమా మొత్తం. భరత్ అనే నేను అంటే ప్రతి లీడర్, అంటే నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ ఆ ప్రమాణ స్వీకారం చేసాడు, భరత్ అనే నేను
త్రికరణ శుద్ధిగా ఆ డైలాగ్ చెప్తుంటేనే అందరూ కూడా రోమాలు నిక్కబడుస్తుంటాయి. ఆయన జీవితంలో పొలిటికల్గా వస్తాడో రాడో తెలియదు, కానీ దానివల్ల అందరూ ఇన్స్పిరేషన్ అయ్యారు. నేనే భర్తను, నేనే నా సాంగ్స్ కూడా పెట్టుకున్నాను, నేనే ఈ విధంగానే ఉంటానని. సో మొత్తం మీద అయితే ఆ క్రియేటివిటీ లైన్, క్రియాశీలత లైన్ ఆయనలో ఉంది. తర్వాత వచ్చిన సినిమా కూడా మహర్షి మామూలుగా హిట్ కాలేదు అది. సో ఏ జర్నీ ఆఫ్ ద ఋషి అని ఒక CEO నుంచి మన రైతుగా మారడం అసలు అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్. ఆ యొక్క మత్తులో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఒక 3 నెలలు 6 నెలల వరకు ఆ మత్తులో వీకెండ్ అగ్రికల్చర్ చేశారు. తర్వాత ఇప్పుడు మానుకున్నారు అనుకోండి, ఏది కంటిన్యూ చేయరు. చాలామంది స్టార్ట్ చేస్తారు, వదిలేస్తారు. కానీ మీరు మీ జీవితంలో ఈ బలరేఖలు ఉంటే మీరు మీ జీవితంలో అపరూప విజయాలు సాధించడంలో నో డౌట్. ఈరోజు ఆయన జీవితంలో కూడా ఆయన మ్యారేజ్ డేట్ కావచ్చు, ఆయన పేరు కావచ్చు, వాళ్ళ యొక్క ఫాదర్ నుంచి వచ్చిన క్రెడిట్ కావచ్చు, అన్నీ కలగలిపి ఆయనకు అదృష్టం ఇవ్వడం జరిగింది. మంచి నైస్ ఫ్యామిలీ అనేది. సో మొత్తం మీద అయితే ఆయన జీవితంలో ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఏ రహస్యాలను తెలుసుకుందాం. ప్రిన్స్ మహేష్ బాబు అంటారు అందరూ కూడా. సో ఆయనకు చాలా ఫాలోయింగ్స్ ఎక్కువ. సో మొత్తం మీద అయితే ఆగస్ట్ 9, 1975లో పుట్టారు. ఆయనకి నేను ఈరోజు చెప్పేది క్రియాశీలక రేఖ, క్రియేటివిటీ లైన్. సో 789 ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో ఇది క్రియాశీలక లైన్, యాక్టివిటీ లైన్ అన్నమాట. యాక్టివ్ మోడ్లో ఉంటారు. పోలీస్ అంటాడు చూడండి. సరే సినిమా ఫెయిల్ అయిందా, హిట్ అయిందా, అతడు ఏదో ఆగడు, దూకుడు ఏదో ఉన్నాయి కదా ఇవన్నీ పేర్లు. ఆగడంటే ఆగకుండా పోయింది, దూకుడంటే దూకుడు పోయింది అని కాదు. ఆ సందర్భం, ఆ ముహూర్తం అవన్నీ కూడా ఉంటుంది కదా. సో మొత్తం మీద సినిమాలు చూసి డైలాగులు కొట్టుకు కాదు, పోలీస్ అనే డైలాగ్ ఉందా లేదా. సో 78 యాక్టివ్ అన్నమాట, మొత్తం యాక్టివ్ మోడ్లో ఉంటారన్నమాట. సో 789 ఇది బలరేఖ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉంది ఇదే బలరేఖ. సో అదేవిధంగా ఈ బలరేఖనే కాదు, నేను ఎప్పుడు చెప్తున్నాను, మొట్టమొదటి బలరేఖ దృఢ సంకల్ప రేఖ, డిటర్మినేషన్ లైన్, ఇది కూడా 159 కూడా ఉంది. సో ఈ బలరేఖ ఎవరికైతే ఉంటుందో తప్పనిసరిగా 1000 ఏనుగుల బలం అండి, ఖచ్చితంగా నో డౌట్. బలరేఖలు ఉన్నవాళ్ళు ఆనందపడండి, కానీ బలహీన రేఖలు ఉన్నవాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా రెమెడీస్ ఉన్నాయి. వాళ్ళు విజయాలు సాధించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. బలరేఖలు లేని వాళ్ళు కూడా విశ్వ విజేతలుగా, అంతేందుకు మీకు త్వరలోనే చెప్పబోతాను ఇంకో ఎపిసోడ్లో. మనకు రాజమౌళి గారు ఏ సినిమా తీసినా ఇట్టే కదా, ఆయనకు బలరేఖలే లేవు. మరి ఎలా సాధించాడు? ఉంటాయి మెథడ్స్, వాళ్ళు ఫాలో చేస్తారు, కొన్ని రెమెడీస్ తీసుకుంటారు, గైడెన్స్ తీసుకుంటారు, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజీ, మైండ్ పవర్ ఇవన్నీ. సో విజువలైజేషన్, సో లా ఆఫ్ అట్రాక్షన్ అన్నీ ఫాలో చేస్తుంటారు. వాళ్ళు సీక్రెట్ బుక్స్ చదువుతుంటారు, మైండ్ పవర్ పెంచుకుంటారు, మనీ ధ్యాని ప్రోగ్రామ్ చేస్తుంటారు. జీవితంలో వాళ్ళు సాధించాలని అనుకుంటారు కాబట్టి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. సో అదేవిధంగా 789 అనేది యాక్టివిటీ లైన్, క్రియేటివిటీ లైన్ ఇది. సో అదేవిధంగా 159 అనేది దృఢ సంకల్ప రేఖ. ఈ విధంగా మహేష్ బాబు యొక్క జీవితంలో ఆయన మ్యారేజ్ డేట్ కూడా చాలా నంబర్ 1 మ్యారేజ్ డేట్, 1 కోడ్ అనమాట ఆయన మ్యారేజ్ డేట్. ఎందుకంటే 2005 ఫిబ్రవరి 10వ తారీఖు అయింది. ఇది 1 కోడ్ అనమాట. చాలా మోస్ట్ రాజయోగం ఇచ్చే మ్యారేజ్ కోడ్ అనమాట ఆయనది. సో అందుకోసమే ఆయన జీవితంలో ఏదో ఫెయిల్యూర్ అయినా ఏదైనా కానీ ఒక టాప్ మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రేక్షకులని ఫాలో చేసుకున్న ప్రిన్స్ మహేష్ బాబు. సో అందుకోసమే చాలా ఆయన మ్యారేజ్ డేట్ కలిసి వచ్చింది. వాళ్ళకి పిల్లలు, మంచి ఆరోగ్యమైన పిల్లలు, వైఫ్, మంచి కుటుంబము, అంతా ఒక నైస్గా ఉంది వాళ్ళ లైఫ్. సో అందుకోసమే ఆయన జీవితంలో ఈ బలరేఖలు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి. ఆయన ఏది తీసిన ఒక ట్రెండ్, సో ఒక క్రియేటివిటీ, ఒక మంచి నైస్గా అనిపిస్తుంది. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. ఒక మురారి కావచ్చు, శ్రీమంతుడు కావచ్చు, భరత్ అనే నేను కావచ్చు. సో అన్ని సినిమాలు కూడా చాలా హిట్. సో ఈ విధంగా 789 మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే యాక్టివిటీ లైన్ ఉన్నట్టు, మీరు యాక్టివ్ మోడ్లో ఉన్నట్టు, క్రియేటివిటీ ఉన్నట్టు. ఒకవేళ దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోవాలంటే మీ పేరులో కావచ్చు, మీ మొబైల్ నెంబర్లో కావచ్చు, మీ డోర్ నెంబర్ కావచ్చు, మీ వెహికల్ నెంబర్ కావచ్చు, ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది ఖచ్చితంగా. లేదా ఇవన్నీ బాగున్నా మీరు పోస్ట్ పోన్ చేయొచ్చు మీ యొక్క వర్క్ని. సో లేజీగా ఉండకండి, బీ యాక్టివ్గా ఉండండి, మీకు యాక్టివ్ మోడ్ ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ డియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. తప్పనిసరిగా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ మీ యొక్క బంధువులతో
షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఒక యోగానే కాదు, న్యూమరాలజీ కాదు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, మనీ దిహాని, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, మైండ్ పవర్. నేను 25 సంవత్సరాలుగా ఇండియా మొత్తం రామేశ్వరం నుంచి ఋషికేశ్ దాకా తిరిగి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగి పొలిటికల్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినా కాబట్టి వాటి కోసం నేను ఢిల్లీలో 2 years నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. వీటి మీద కూడా మీకు మోటివేషన్ రూపంలో వీడియోస్ కావచ్చు, డైరెక్ట్గా నన్ను కలవాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తప్పనిసరిగా ప్రతి సండే కూడా మేము శిక్షణ తరగతులు తీసుకున్నాం. దీని మీద యోగా, న్యూమరాలజీ సర్టిఫికేట్ మీద ఇవన్నీ తీసుకున్నాం. ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నంబర్, టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. మీ బాబా పన్నగం యోగాచార్య. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.